శ్రీరామ నవమి. ఓకే. చూడండి అందరూ గూడా ఏమనుకుంటారంటే చాలామంది డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే కష్టాలు, నష్టాలొచ్చినాయని జెప్పేసి అందరూ వదిలేస్తారండి. ఇటు బిజినెస్‌లో లాస్ వచ్చిందని, ఎగ్జామ్‌లో ఫెయిల్ అని జెప్పేసి, లవ్ ఫెయిల్యూర్ అని జెప్పేసి అసలు నా జీవితం ఎందుకు అనుకుంటారు. బట్ ఈ ఉదాహరణకు శ్రీరాముని జీవితంలో చూడండి మేడం. అన్నీ గూడా ఎలా ఉంటాయి మేడం. బట్ ఒకటే ఒకటి తను ఎక్కడ గూడా ధైర్యాన్ని కోల్పోలేదండి శ్రీరాముల వారు. ఓకే. వచ్చేసి కైకేయికి కోరినటువంటి వరాలను జూసేసి దశరథ మహారాజా అడుగుతారండి. ఓకే. అక్కడ అడిగినప్పుడు చూడండి అడిగినప్పుడు ఏంటి తెల్లారి రాజ్యాధికారం, పట్టాభిషేకం. నెక్స్టు వనవాసం. అంటే ఒక్కసారి ఎప్పుడైతే తను వనవాసానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫీలింగ్స్ లేదండి. ఎటువంటి ఎమోషన్ లేదు. స్థితప్రజ్ఞ లక్షణాలు మనం గమనించొచ్చండి శ్రీరామనవమి రోజు. అంటే శ్రీరాములో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏందంటే ఏదైనా సరే తట్టుకునే శక్తి తనకుందండి. సకల గుణాభిరాముడు యెస్. అంటారు. యెస్. హ్మ్. అవునండి. అయితే చాలామంది ఏందంటే చిన్న చిన్న వాటికే వర్రీ అయిపోతారు. బట్ శ్రీరాముడు అలా కాలేదండి. ఓకే. తెల్లారితే పట్టాభిషేకం. పట్టాభిషేకం లేదు. 14 ఏళ్ల వనవాసం అనేసరికల్లా అందరూ ఏదేదో అనుకుంటారు. బట్ శ్రీరాముడు నిశ్చలం స్థితప్రజ్ఞ. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కృంగిపోకుండా ఎవరైతే సహనంతో ఓకే చిరునవ్వు ముఖంతో ఉంటారో వారిని స్థితప్రజ్ఞ లక్షణాలంటారు. స్థితప్రజ్ఞ లక్షణాలు వారికున్నాయి. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ నేనేమంటానంటే శ్రీరామనవమిలో మీరు అలాంటి లక్షణాలు కలిగి ఉండండి. సార్ అనొచ్చు అలా ఎలా పాసిబుల్ అయితదంటే ఫస్ట్ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవండి. శ్రీరామనవమి రోజు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేసి వారి సంకల్పాలు ఆల్రెడీ జరిగినట్టుగా దర్శించమని చెప్తాను. ఫస్ట్ థాట్ అండి. అంటే శ్రీరామనవమి రోజు లేస్తారు కదండీ! ముందుగా అట్లా. ఎలాగో దర్శనం చేసుకుంటారు కొంతమంది. ఏందో ఎప్పుడైతే మీరు దర్శనం చేసుకున్న ప్రతిసారి మీ సంకల్పాన్ని గుర్తెచ్చుకోండి. అంటే నేను గూడా అలా సాధిస్తాను. ఏదో నా జీవితంలో ఎన్నైనా రానివ్వండి ఇష్యూస్. బట్ వాటిని నేను ఎదుర్కుంటానని అనుకోవాలి. 14థ్ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. 100 బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. ప్రాసెస్ ఏంటి? యెస్. అయితే ఇక నుంచి మొత్తం సబ్జెక్ట్ మార్చడం జరిగిందండి. ప్రతిరోజు న్యూ టాపిక్‌తో మనం వెళ్ళబోతున్నాం. ఇదివరకు ప్రాక్టీస్ నుంచి మార్చుకొని డేస్ ముందుకెళ్తున్నాయి. నేను కూడా యాడిషన్ ఆఫ్ ద వాల్యూ చేయాలి. ఎందుకంటే ఇండియాలోనే నంబర్ 1గా మనం ఉన్నాం ఇప్పుడు. సో ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎంతో మందికి రిజల్ట్స్ ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో దానికోసం ఏందంటే ప్రతి మండే న్యూ బ్యాచ్ అండ్ న్యూ టాపిక్స్‌తో మనం ముందుకెళ్తున్నామండి హరిత గారు. ఏదైనా సక్సెస్ మీ సొంతం కావాలి అంటే అది రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అంటున్నారు విశ్వం విజయ్ గారు. న్యూ బ్యాచ్ 14థ్ మండే స్టార్ట్ అవబోతుంది. మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.